కలవడం జరిగింది. అంటే ఇది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. అంటే ఉండవల్లి గారు వైఎస్ గారి మరణానంతరం అంబటి రాంబాబు గారు ఉండవల్లి గారు కలిసి ఇలా బయటకు తిరగడము, లేకపోతే కొంతమంది ముఖ్య నాయకుల్ని కలుసుకోవడం, ఇవన్నీ కూడా ఇప్పుడు జరగలేదు. అంటే ఇది చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఉండవల్లి గారు వైసీపీలోకి వచ్చే అవకాశం ఏదైనా కనిపిస్తుందా, పొలిటికల్ రీఎంట్రీ జరిగే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? పలు సందర్భాల్లో ఉండవల్లి గారు చెప్పారు డైరెక్ట్ నేను రాజకీయాల్లోకి రాను, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాను, పొలిటికల్ పార్టీలో చేరను అనేది వివిధ సందర్భాల్లో ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ ఎట్లా అర్థం చేసుకోవాలి? పవన్ గారు ఇన్ ప్రిన్సిపల్ ఒక పౌరుడుగా, ఒక రాజకీయ విశ్లేషకుడుగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలని నేను కోరుకుంటాను. పర్టికులర్గా రాజకీయాలు పతనం అయిపోయి విలువలు లేని రాజకీయాలు నడుస్తున్న కాలంలో ఒక వాల్యూస్ ఉన్న వ్యక్తిగా ఉన్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చేసుకున్న వ్రతాన్ని కూడా పక్కన పెట్టి, వ్రతం అంటే నేను రాజకీయాల నుంచి రిటైర్ అయ్యాను, రాజకీయాల్లో ఉండాలని కోరుకున్నాను. ఆయన ఏ పార్టీలో ఉంటాడని ఆయన ఇష్టం. కానీ క్రియాశీలకంగా ఇలాంటి వాళ్ళు ఉంటేనే చాలామంది కొత్త రాజకీయ నాయకులకు మోడల్ అవుతారు. ఇప్పుడు కొత్తగా వచ్చే రాజకీయ నాయకులు ఎవరు మోడలు? 100 కోట్లు సంపాదించామా, 200 కోట్లు సంపాదించామా, ఏ పార్టీలో ఉంటాం కాదు, అధికారంలో ఉంటామా లేవా, అట్లాంటి పతనం అయిపోయి ఈ వ్యవస్థ ఏమవుతుందో ఆందోళన కలిగించడంలో ఒక వాల్యూస్కు ప్రతినిధిగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రాజకీయాల్లో ఉండాలని కోరుకుంటారు. అయితే ఆ కోరికే ఆయన రాజకీయాల్లో ఒక రాడని అంచనాతో వస్తున్నాను, ప్రత్యక్ష రాజకీయ. ఎందుకంటే వాల్యూస్ ఉన్నాడు కదా. ఇంతకుముందు ఎందుకు ఆయన రాజకీయాల్లో ఉండాలని కోరుకుంటున్నారంటే వాల్యూస్ ఉన్న వ్యక్తి. ఒకసారి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నేను రాజకీయాల్లోకి రానని చెప్పిన తర్వాత, అంటే ప్రత్యక్ష రాజకీయాలు, పార్టీ రాజకీయాల్లో ఉన్నాడు ఆయన. నేను ఒకసారి చెప్తున్నాను, నేను అందరికన్నా యాక్టివ్ రాజకీయాల్లో ఉన్నాను అంటాడు. అది ఫ్యాక్ట్. రాజకీయాలు అంటే ఏంటి? అరిస్టాటిల్ మాటలో చెప్పాలంటే ఉయ్యాల నుంచి కాటి వరకు మనిషి యొక్క సమభివృద్ధి గురించి ఆలోచించేదే రాజకీయం అంటాడు అరిస్టాటిల్ ది పాలిటిక్స్ గ్రంథంలో. ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ కాలంలో చూసినప్పుడు అందరికన్నా బెటర్గా ఉన్నాడు. సమాజం గురించి ఆయనకన్నా మనకన్నా ఎవరు ఆలోచిస్తున్నారు? ఫ్యాక్ట్. అయితే పార్టీ రాజకీయాల్లో ఉన్నంటున్నాడు. ఒక మాట ఆయన చేసిన తర్వాత వెనక్కిపోయే సమాచారం కాదు. పైపిచ్చి ఏదన్నా ఆశలు ఉండేవాడైతే ఒక గవర్నరో, ఒక ఎంపీనో, మంత్రి అవ్వాలని కోరుకున్నాడైతే వస్తాడు. ఆయన బాగా ఉన్నప్పుడే అది కోరుకున్నాడు కాదు, వస్తే వస్తుంది పోతే పోతుందని కోరుకున్నాడు. కానీ వైసీపీకి ఉండవల్లి అరుణ్ లాంటి రాజకీయ నాయకుడు కావాలి అని మాత్రం నేను అనుకుంటాను. అందువల్లనే ఆయన రావాలని అందరూ వైసీపీ వాళ్ళు కోరుకుంటున్నారు. రీజన్ ఏంటంటే, ఒక నమ్మకమైన వ్యక్తి, నిర్మోహమాటంగా రాజశేఖర రెడ్డి గారికే తను చెప్పిన వ్యక్తి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నిర్మోహమాటంగా చాలా మంది చెప్పలేదని అనుకుంటున్న పరిస్థితి. అంటే చెప్తున్నారో లేదో నాకు తెలియదు కానీ వినకపోయినా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్తాడు. నా పాయింట్ ఏంటంటే ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే చెప్తాడు, ఆయన వింటాడు లేదా ఆయన ఇష్టం కదా. అంటే నేను 2 సార్లు 3 సార్లు జగన్ గారిని కలిశాను, పవన్ గారు, ఈ మధ్య కాలంలో. ఇది అపోహ మాత్రమే. ఏది జగన్మోహన్ రెడ్డి వినడు అనేది పెద్ద అపోహ. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు వస్తే గ్యారంటీగా వింటాడు. రీజన్ ఏంటంటే, నేను 2-3 సార్లు కలిసినప్పుడు సూటిగా స్పష్టంగా చెప్పితే చాలా బ్యాలెన్స్డ్గా వింటున్నాడు. కానీ ఆయనతో వచ్చిన పంచాయతీ ఆడొస్తుందంటే 100 క్వశ్చన్లు వేస్తాడు. మనం ఏదైనా ఒక సలహా ఇస్తే అదెందుకు, ఇదెందుకు అంటే, ఆయన చాలా మిగతా రాజకీయ నాయకులు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు లాగా, పురుషోత్తం, పవన్ గారు ఒక మాట చెప్తే ఇష్టం లేకపోతే వినేసి ఈ చోలు వదిలేస్తారు, తీసుకుంటారు. జగన్ గారు అట్ట కాదు, ఇష్టం లేదని ఉండదు, చెప్తే వింటాడు, వెంటనే ఆన్సర్లు అడుగుతుంటాడు. చాలా మందికి ఊడుకుంటుంది, పనుకు పోయేవాడు మన పని చేసుకొని పోతుంది అనుకుంటారు. కానీ జగన్ గారికి ఉన్నటువంటి యాటిట్యూడ్తో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు మరింత అవసరం. ఎందుకంటే వాళ్ళైతే దబాయించి చెప్తారు, 100 క్వశ్చన్లు వేసినా 200 ఆన్సర్లు చేస్తారు. కాబట్టి వైసీపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 కారణాలు ఇచ్చా ఉండవల్లి గారు లాంటి వాళ్ళు అవసరం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏ వైసీపీ నాయకుని కలిసినా ఆయన వచ్చేస్తాడేమో అనే చర్చ ఎందుకు నడుస్తుందంటే, ఆ ఆకాంక్ష వైసీపీ కార్యకర్తల్లో ఉంది. రాజశేఖర రెడ్డి గారితో ఆయన ఉన్న కారణం ఒకటైతే, మార్గదర్శి లాంటి విషయాలు ఆయన ఎఫెక్టివ్గా పోయిన తీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది విమర్శ ఏంటి, ఈ బూతులు, ఈ మాట్లాడే మంత్రుల వల్ల ఒక పద్ధతిగా మాట్లాడే వాళ్ళు కావాలనే కోరిక. జగన్ గారికి పర్ఫెక్ట్గా చెప్పగలిగిన వాళ్ళు ఉంటే మారుతాడని నేనే చెప్పాను కదా, వింటాడని. ఆ రీత్యా ఖచ్చితంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు అవసరం ఉంటుంది. అందుకనే వైసీపీలోకి ఉండవల్లి అవసరం ఉంటుంది. ఎటువంటి మార్పు చేర్పులు జరిగే అవకాశం ఉంది అంటే, పాత కాంగ్రెస్ నాయకులు కావచ్చు, లేకపోతే పాత రాజశేఖర రెడ్డి గారికి దగ్గరగా ఉన్న ముఖ్య కీలక నాయకులు కావచ్చు, అలాంటి వాళ్ళు మళ్ళీ వైసీపీకి వచ్చే అవకాశం ఉందా? లేకపోతే చంద్రబాబుని టార్గెట్ చేస్తూ
గట్టిగా మాట్లాడే అవకాశం ఉందా? అంటే ఫెయిల్యూర్స్ ని ఎత్తి చూపించే అవకాశం ఉందా? ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉంది ఒకవేళ వస్తే? అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వస్తే బహుముఖంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం ఉంటుంది. ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాట్లాడే ధోరణి మారుతుంది. వైసీపీకి పెద్ద తలనొప్పి వచ్చిందే మాట్లాడే ధోరణి లేకపోవడం. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వచ్చిన తర్వాత మాట్లాడే వాళ్ళందరికీ క్లాస్ అయితే చెప్పిస్తాడు జగన్ గారు, ఎఫెక్టివ్గా మాట్లాడిస్తారు. కాబట్టి ఖచ్చితంగా అది ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు డోర్స్ ఓపెన్ చేసి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వరకు ఈ అంచనా నాది కాదు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు డోర్లు ఓపెన్ చేయకపోతే రాకుండా ఏం కాదు. ఆయన రావట్లేదు, రాకూడదు అనుకున్నాడు కాబట్టి రావట్లేదు. ఆయన రావాలనుకొని వీళ్ళు తీసుకోదలుచుకుంటే డోర్లతో పని లేదు. కానీ ఆయన డోర్లు ఓపెన్ చేస్తే మెజారిటీ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతుంది. ఎందుకంటే చాలా మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెడీగా ఉన్నారు, ఎందుకంటే బ్లడ్ సేమ్ కాబట్టి, అది కూడా ఒక కారణం. సో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ డోర్లు ఓపెన్ చేస్తే ఎక్కువ మంది వచ్చేస్తారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు డోర్లతో సంబంధం లేదు, జగన్ గారు ఆసక్తి చూపించి ఉండవల్లి అరుణ్ గారు వ్రతాన్ని కానీ పక్కన పెడితే క్షణంలో కాంగ్రెస్కి వస్తారు, వైసీపీకి వస్తారు. వైసీపీకి అది బహుముఖంగా లాభం, ఆయనకు కూడా మంచిది. ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎంత మాట్లాడినా ఒక రాజకీయ విశ్లేషకుడు మిగిలిపోతాడు. కానీ ఒక బలమైన వేదికలో ఉంటే ఆయన ప్రభావిత శక్తిగా మరింత బాగుంటుంది, బహుముఖంగా ఉపయోగం ఉంటుంది. బట్ ఆయన వస్తాడన్న అంచనా అయితే నేనైతే లేను.